ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఐటియు ఆధ్వర్యంలో తమ నిరసనను ఉధృతం చేసిన అంగన్వాడీలు మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద 4 రోడ్ల కూడలిలో వృత్తాకారంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ వర్కర్స్ తమ సమస్యలే ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్లతో నినాదాలు. విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. అంగన్వాడీల కనీస వేతనం పేత మీద వర్షం కురిచినట్లు తనకేమీ తెలియదన్నట్లుగా దండం పెడుతూ ఎగిలిన ఉల్లవుతూ తిరుగుతా ఉన్నాడు అటు ఇటు. అదేమంటే ఫిబ్రవరి 2వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం, ఈ లోపల మీ అందరినీ తొలగిస్తామంటూ తప్పుడు ప్రచారం వాళ్ళతో చేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రికి మనం ఈ సందర్భంగా మేము ప్రారంభించాం, రోడ్లు ఎక్కడానికి సిద్ధపడ్డాం, నువ్వు కాసుకో, మా 1,07,000 మంది అంగన్వాడీల్లో వర్కర్లు తొలగిస్తానన్నా ఉన్నాం. దమ్ముంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజే తొలగించమని మనం మొన్న చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. 40 రోజుల నుంచి కూడా ఇదే మాట చెప్తా ఉన్నాం. 40 రోజుల నుంచి ఒక్క అంగన్వాడీ వర్కర్ను గాని హెల్పర్ను గాని తొలగించారు అనే చరిత్ర ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదు. మా మీద స్కీమ్ వర్కర్ల మీద ఎటువంటి సంబంధం లేని ఎస్మా చట్టాన్ని మా మీద ప్రయోగించాడు. ఎప్పుడో పార్లమెంటు ముందు కార్మిక సంఘాలన్నీ చేసిన సందర్భంలో, ఆందోళన చేసిన సందర్భంలో ప్రవేశపెట్టిన ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ వర్కర్ల మీద హెల్పర్ల మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తే ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్తని హెల్పర్ని నువ్వు టెండర్ నుంచి బయటికి తీసుకెళ్లి సెంటర్ నలపగలిగారా ముఖ్యమంత్రి గారు, సజ్జల గారు అని మేము